ప్రపంచ పరిశోధనలకు కేంద్రంగా మారాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. అందులో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కూడా మహిళా హాస్టళ్లకు వెళ్తే అనేక ఇబ్బందులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్న పెచ్చులూడి బిల్డింగ్ కూలుతున్నటువంటి పెచ్చులూడి విద్యార్థుల మీద పడుతున్నటువంటి ఘటన మరవక ముందే మళ్ళొకసారి ఇక్కడ పద్మాక్షి లేడీస్ హాస్టల్కి సంబంధించినటువంటి రూమ్లలో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కొట్టి విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అంటే వర్షాకాలం వస్తే ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయం. గత వర్షాకాలంలో ఇట్లాంటి పరిస్థితులు రిపీట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వర్షాకాలం రాగానే ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. సమస్యలతోటి సావాసం చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ కరెంట్ షాకు బిల్డింగ్ కూలడమే కాకుండా పక్కన ఉన్నటువంటి హాస్టల్లోకి కుక్కలు కూడా ఇక్కడ తిష్ట వేస్తుండడంతో భయంగా బతకాల్సి వస్తుంది. ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుదామన్నటువంటి ఉద్దేశంతో తాము యూనివర్సిటీలకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో కష్టపడి యూనివర్సిటీలో ర్యాంకు తెచ్చుకున్నటువంటి సంతోషం కూడా ఏమాత్రం మాకు మిగలడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం విద్యార్థుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది? వీళ్ళు సమస్యలతోనే సావాసం చేస్తారా, లేకపోతే ఉన్నత విద్యలు చదువుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్టులు లేకపోతే ఉన్నత విద్యావంతులు అవుతారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగానే మారింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలను కూడా ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పి చెప్తున్నారు. కానీ పరిపాలన కుంటుపడుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ సమస్యలతోటి ఎక్కడ వీళ్ళకు ఊరట లభించడం లేదన్నది మాత్రం ప్రస్తుత పరిస్థితులను చూస్తూనే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కాకతీయ యూనివర్సిటీలో ఎట్లాంటి స్థితిగతులు ఉన్నాయి? అర్ధరాత్రి విద్యార్థులు షార్ట్ సర్క్యూట్ వల్ల భయాందోళన వ్యక్తం చేయడంతో కూడా అక్కడికి వెళ్ళి ఆ గేటు దగ్గరికి వెళ్ళి ధర్నా చేసినటువంటి పరిస్థితి. దానిపై వీసీ గారు అలాగే రిజిస్ట్రార్ కూడా స్పందించి వెంటనే వాళ్లకు ఒక భరోసా ఇచ్చి ఇక్కడ ఏ బ్లాక్ నుండి ఈ బ్లాక్ కూడా వాళ్ళను పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాంటి పరిస్థితులు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాయి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి పద్మాక్షి లేడీస్ హాస్టల్ ఉందో అక్కడ ఏ బ్లాక్కు సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలిద్దాము. దానికి సంబంధించి ఆ కారణాలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. కాకతీయ యూనివర్సిటీలో త్రుటిలో ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అర్ధరాత్రి కూడా భయాందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అసలే ఒకవైపు వర్షపాతం నమోదయ్యి ఇక్కడ వాతావరణం అంతా కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం కాకతీయ యూనివర్సిటీలో కొన్ని బ్లాక్లు కొత్తగా నిర్మించారు. కొన్ని మాత్రం ఎప్పటియో దాదాపు ఒక 50-60 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి బ్లాక్లే ఉండడంతో అనేక ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒక్కొక్క బ్లాక్ దగ్గర మొత్తం ఈ పగుళ్ళు వచ్చి క్లాక్లు వచ్చి ఇదివరకు కూడా పెచ్చులుడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితి ఉన్నాయి? ఒకసారి ఆ షార్ట్ సర్క్యూట్ గురి కావడంతో విద్యార్థులను కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో హాస్టల్లో ఒక్కసారి ఆ విద్యార్థులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందనే దాని మీద. అసలు షార్ట్ సర్క్యూట్కు సంబంధించి ఏం జరిగిందమ్మా? నిన్న పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వర్షం పడడం వల్ల ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. దానివల్ల పెద్ద మంటలు వచ్చినాయి. అందరు భయపడి ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు. దానివల్ల డైరెక్టర్ సార్ పోలీస్ వాళ్ళు అందరు వచ్చారు, యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ మీకు ఏం జరిగిందమ్మా? మేము ఇక్కడ రూమ్లో ఎగ్జామ్ రాసొచ్చి అందరం పడుకునేసరికి ఈవినింగ్ చాలా వర్షం పడేసరికి షార్ట్ సర్క్యూట్ అయింది. మొత్తం మంటలు వచ్చేసరికి అందరం బయటకు వచ్చి చూసేసరికి చాలా మంటలు లేచినాయి. మేము అందరం పరిగెడదామంటే ఇక్కడ నుండి మంటలు వచ్చినాయి, ఇటు సైడ్ నుండి కూడా మంటలు వచ్చినాయి. మొత్తం చాలా ఇక్కడ నుంచి మెయిన్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ రూమ్ నుండి మా రూమ్ నుంచి. సో మేము భయపడి అందరం వచ్చినాం. ఇటు సైడ్ వెళ్ళాలన్నా అని మేము మొత్తం రూట్స్ బ్లాక్ అయిపోయినాయి. ఎటు వెళ్ళాలనో మాకు అర్థం కూడా కాలేదు. అందరం ఉరికినాం. బయటకు వెళ్ళేసి అక్కడికి చెప్పేసరికి అందరు వచ్చేసిళ్ళు. పోయి ఫస్ట్ గేట్ దగ్గర ధర్నా చేసిన డైరెక్టర్ సార్ వచ్చి అదే నైట్ మాకు ఈ బ్లాక్ ఇచ్చిళ్ళు. షార్ట్ సర్క్యూట్ కారణం ఏమని చెప్పారు వాళ్ళు? లోడింగ్ ఎక్కువైంది, అందుకోసమే షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పిళ్ళు. కానీ మాకు ఒక 1 వీక్ నుండి కరెంట్ అనేది ఫ్యాన్స్ స్లోగా తిరగడం, ఒక్కోసారి స్పీడ్గా రావడం, నైట్ అయితే స్పీడ్ వస్తున్నాయి, మార్నింగ్ టైం మొత్తం లోగా ఉంటుంది. అట్లా లోడ్ పడుతుంది. ఆల్రెడీ 1 వీక్ నుంచి అర్థమైంది మాకు. కానీ రూమ్స్ కూడా నీట్గా లేవండి. రూమ్స్ అస్సలు నీట్గా లేవు. మా 5th రూమ్ అది. మా 5th రూమ్లో మాత్రం మొత్తం వర్షానికి బకెట్లు పెట్టుకొని మేము పడుకుంటున్నాం. మొత్తం 7 మెంబర్స్ మా రూమ్లో. 7 మెంబర్స్ అయితే మేము
ఒక 2 బెడ్స్లో మాత్రమే 3 మెంబర్స్ పడుకుంటున్నాం. 6 మెంబర్స్ ఉన్నాం, మిగతా ఇద్దరు వేరే రూమ్కి వెళ్ళిపోయిన్లు. మేము 4 మెంబర్స్ పడుకుంటున్నాం. మొత్తం వర్షం నీటితోనే అయిపోతుంది. అసలు ఇంత కూడా క్లీన్గా లేవు. ఇవ్వమని చెప్పినాం 1 మంత్ నుండి, కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేరు. మాకు రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయలేరు. సీనియర్స్ కూడా వెళ్ళిపోయిండ్రు, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. మేము ఫస్ట్ ఇయర్స్ అయినా కూడా మాకు ఇవ్వట్లేదు అసలు. ఇద్దరు కూడా బిల్డింగ్ గతంలో వేరే పెచ్చులు ఊడిపోయి కింద పడి ప్రాణాపాయ పరిస్థితులు ఉంది. ఇది కూడా దాదాపు ఏంటంటే ఇప్పటికే క్రాక్స్ వచ్చినటువంటి పరిస్థితి, ఓల్డ్ బిల్డింగ్ కదా. మరి ఇక్కడ మీరు ఇంత సేఫ్గా లేము అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు తీసుకుంటలేరు వీళ్ళు యాక్షన్? తీసుకోవట్లేదంటే మేము ఫస్ట్ ఇది ఇవ్వలేరు. తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ అయ్యేసరికి ఇది ఇచ్చేసిళ్ళు. తర్వాత మేము ఎగ్జామ్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఈ బ్లాక్కి షిఫ్ట్ చేస్తామని అన్నారు. కానీ వర్షంకి మేము అసలు ఉండలేకపోతున్నాం. ఒకసారి అడిగినాం డైరెక్టర్ సార్ని కూడా, ఇప్పుడే ఇవ్వం, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిన్వాల్ చేసుడని చెప్పేసిళ్ళు. మేము కూడా అలానే అడ్జస్ట్ అయిపోయినాం. కానీ నిన్న ఇలా షార్ట్ సర్క్యూట్ జరిగేసరికి అందరం భయపడి బయటకు వెళ్ళేసరికి ఇంత జరిగింది. మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వీళ్ళు మా ప్రాణాలతోనే చెలగాటలు ఆడుతున్నారు. ఏ యాక్షన్స్ కూడా తీసుకోలేరు. రూమ్స్ ఇవ్వమన్నా కానీ డైరెక్టర్ సార్ ఫస్ట్ ఇవ్వలే. నిన్న అందరు వచ్చేసి ఈ బ్లాక్ మాకు ప్రొవైడ్ చేసిళ్ళు. మొత్తం ప్రాబ్లం అంతా ఇక్కడనే స్టార్ట్ అయిందమ్మా. మాకు ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ ఎక్కడ జరిగింది? బ్యాక్ సైడ్ నుంచి కొంచెం వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. మేము అటు సైడ్ వెళ్తే అక్కడ నుంచి విండోస్ నుంచి మొత్తం మంటలు వెళ్ళినాయి, ఇక్కడ మంటలు వెళ్ళినాయి. ఎటు సైడ్ కూడా మేము వెళ్ళలేము అసలు. ఇటు మెయిన్ డోర్ ఇటు వెళ్ళలేము మేము. వీడియోస్ కూడా మేము ప్రూఫ్స్ కోసమని వీడియోస్ కూడా తీసుకున్నాం. మా రూమ్స్ చెప్తే ఎవరు కూడా నమ్మట్లేదని వీడియోస్ కూడా తీసుకొని పెట్టుకున్నాం. మేము పడుకోవడం కూడా మాకు పడుకోవడానికి లేదు అసలు. నైట్ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏది లేదు అసలు, నీట్గా ఉండదు, మెస్ నీట్గా ఉండదు. ఫస్ట్ చెప్పాలంటే డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేయలేరు, ఏది లేదు. చూడడానికి మాత్రమే యూనివర్సిటీ ఇది, అంతే. ఏది లేదు. కొంచెం ఇది మాకు బాగా చేస్తే స్టూడెంట్స్ కూడా బాగుంటాం. ఓకే, ఇక్కడ లేడీస్ హాస్టల్ కాబట్టి ఇంకా మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి కనుక బయట చూస్తేనే మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత సీవియర్గా ఉంటున్నాయి అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఓపెన్గా ఎవరైనా దాదాపు మామూలుగా మాట్లాడడానికైనా సరే ఇక్కడ ఈ చూస్తుంటేనే మనకు ఆ షార్ట్ సర్క్యూట్ తోటి ఎంత వైర్లు మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ కూడా సరిగా లేకపోవడం వల్ల మొత్తం చెత్త చెదరం అనేది కూడా ఇక్కడ మెట్ల దగ్గరే ఉన్నది. కనీసం ఇక్కడ శానిటైజేషన్కి సంబంధించి కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడే యూనివర్సిటీలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది అర్థమవుతుంటుంది. కనీసం ఇంత మెట్ల అంటే వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళే అటువంటి ప్రాంతం ఇది. ఎక్కడ చూసినా కానీ కొంత నీట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇటు ఒకసారి చూడొచ్చు, ఆ వైర్లు కూడా బయట వేలాడుతున్నాయి. ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఉంటారంటే ఇప్పుడు వాళ్ళకు పూర్తిగా కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా తెలియదు. కానీ ఇక్కడ ఆ షార్ట్ సర్క్యూట్ విజువల్స్ చూస్తేనే ఎంత భయంకరంగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ పూర్తిగా విద్యాలయాలు అనేవి సరస్వతి నిలయాలుగా ఉండాలి. ఆ సరస్వతి నిలయాలు అనేవి కూడా ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. ఈ పరిశుభ్రంగా ఉండకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. ఎంతోమంది అంటే ఇప్పుడు మనం చూడొచ్చు రూమ్లలో ఎట్లాంటి దుస్థితి ఉందనేది కూడా మనం చెప్పొచ్చు. వర్షాలకు కూడా మొత్తం ఇప్పటికే ఆ పెచ్చులు ఉడుతున్నటువంటి పరిస్థితి కూడా గతంలో చూసాము. ఎక్కడ చూసినా ఒక నీట్గా లేకపోవడము ఇక్కడ అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే హాస్టల్లో విద్యార్థులు ఉండి చదువుకునేటువంటి ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ లేలేదు. కొంత దుర్గంధం కూడా వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఒకసారి వాళ్ళ విద్యార్థుల సూచనల మేరకు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ మా పరిస్థితి చూడనని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం దాదాపు ఇది ఉరుస్తుంది మొత్తం వాటర్ తోటి. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నాయని చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం ప్రస్తుతానికి వర్షం మొత్తం నీళ్లు ఇక్కడ పడడం వల్ల బెడ్లు అంటే ఈ 2 బెడ్లు ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పడుకోలేరు, వర్షం వస్తే ఉండలేరు. ఇక్కడ పైన కూడా పెచ్చులు ఉడిపినటువంటి సంఘటన మనం మరవక ముందుకే మళ్ళీ ఇట్లాంటి పుస్తకాలు కూడా మొత్తం తడిసిపోయాయి. పాపం వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా వాడుకునేటువంటి థింగ్స్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎట్లాంటి దుర్భర స్థితిలో మేము ఉంటున్నామో ఒకసారి చూడండి అని చెప్పి విద్యార్థులను కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాము. ఇంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే పేరు కంటే యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే ఒక పరిశోధనలు చేసేటువంటి ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాలు ఇవి. కానీ ఇది ఒక
నాసి రకంగా ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి వాతావరణం ఎట్లయితే ఇప్పుడు కూడా ఏంటంటే అవేర్నెస్ తోటి చాలా ఊళ్ళల్లో ఉన్నటువంటి స్కూళ్ళు కూడా కొంత స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల బాగుంటుంది. కానీ ఇట్లాంటి కాలంలో ఇంత గ్లోబల్ వరల్డ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంత దుర్భర పరిస్థితులు ఈ ఎన్వైరన్మెంట్ను చూస్తుంటేనే అసలు ఇక ఉండడానికి ఏమాత్రము నివాస యోగ్యంగా లేదు. ఇట్లాంటి పరిస్థితులలో కష్టపడి చదువుకొని మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులు ఇట్లాంటి దుర్భర పరిస్థితుల్లో ఉండడానికేనా అన్నటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒకసారి మరోసారి మనం విద్యార్థులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సమస్యలు ఇంకా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఆ కుక్కలను చూసి కూడా వాళ్ళు భయపడుతున్నారు. యూనివర్సిటీలో కూడా కుక్కలు కూడా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులు వెళ్ళాలంటే కూడా భయంగా బతకాల్సినటువంటి పరిస్థితి. వాటిని చూస్తుంటే గుర్రుగా ఇక్కడ మీదికి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి అంటే ఇక్కడ విద్యార్థులు ఉండాలా లేకపోతే కుక్కలు ఉండాలా అన్నటువంటి పరిస్థితులు ఇక్కడ వాళ్ళు భయంగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇది ఇప్పటి వరకు ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు యూనివర్సిటీలో ఉండడం అనేది చూడొచ్చు. ఆ కుక్కలు కూడా వెంబడిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు భయంగా కూడా అక్కడే ఉంటున్నటువంటి ఆ పరిస్థితి. ఇక్కడ కుక్కలతోటి సహవాసం చేయాల్సినటువంటి ఆ దుస్థితి యూనివర్సిటీలలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను మనం చూస్తున్నాము. ఒక్కసారి మరికొంతమంది విద్యార్థులు మనం మాట్లాడదాము. అసలు ఏం జరుగుతుందనేటువంటి ఆ కోణంలో కూడా రండి, ఒకసారి రండి ఇటు రండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ శానిటేషన్ సరిగా లేకపోవడాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కటి కాదు కుక్కలు 1 by 1 ఒకటి కుక్కలు వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ వాటిని చూస్తుంటేనే గుర్రగా భయంగా ఉంటున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఎట్లా మేము ఇక్కడ ఉండేది, దినదిన గండంగా బతకాల్సి వస్తుంది. మాకు ఒక భరోసా లేకుండా పోతుంది. రూమ్లలో ఉందామంటే అటువంటి పరిస్థితి. బయటకు వస్తే కుక్కలతోటి ఇట్లా షార్ట్ సర్క్యూట్, వర్షాకాలం వస్తే ఏ విధంగా ఉండాలో మాకు దిక్కు తోచడం లేదు. ఎవరికి చెప్పినా కానీ ఆ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళు అంటే సీనియర్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయినా కానీ మాకు రూములు అప్పగించలేదు. ఇంత ప్రమాదకరంగా ఉంటున్నటువంటి వాతావరణంలో ఎలా ఉండేదని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఒక విశ్వవిద్యాలయాలకు ఉండాల్సినటువంటి క్వాలిటీ కానీ ఒక పరిశోధనాత్మకంగా ఉండాల్సినటువంటి చదువులకు కావాల్సినటువంటి వాతావరణం కానీ ఇక్కడ లేకపోవడాన్ని మనం గమనించాల్సింది. మరొకసారి మనం మాట్లాడదాము. ఇట్లన్నమా ఇంత దుస్థితి కూడా మీరు ఎదుర్కొంటున్నామా? మీకు విజువల్స్లో చూస్తున్నాము. అసలు నిజంగా మీరు ఇంత కష్టపడి చదువుకున్నారు, మెరిట్ ర్యాంకులో యూనివర్సిటీలో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు. అట్లాంటిది మీరు ఇంత ర్యాంకులు కొట్టి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు. మరి ఈ వాతావరణాన్ని మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదమ్మా? చేశాం, కానీ ఫస్ట్ ఇయర్స్కి ఇది అలౌట్ చేసిళ్ళు, సీనియర్స్కి ఈ బ్లాక్ అలాంటిది ఇచ్చేశారు. మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పారు. రిన్వాల్ చేసుకోవాలి. రిన్వాల్ చేసిన తర్వాత ఒక 20 డేసే కదా అని అన్నారు అంతే. కానీ 20 డేస్ అయినా కానీ వర్షం బాగా పడేసరికి మొత్తం రూమ్స్ మొత్తం గలీజ్గా అయిపోతున్నాయి. ఇక్కడ మీరు ఇంత కుక్కల్ని ఇంతవరకు ఉంటున్నాయమ్మా, చూస్తేనే భయంగా ఉంటున్నాయి. ఎట్లుంటున్నారు మీరు ఇక్కడ కుక్కలతోటి? అది భయపడుకుంటుంటాను సార్. మరి ఏమైనా అధికారులకు కానీ ఏమైనా ఫిర్యాదు చేసి 2 కుక్కలైనా ఉంటాయి ఇంకుంటాయి? ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా బయటికి వెళ్ళినా కూడా పుల్లు కుక్కలు ఇంట్లో పడతాయి. అట్లా మా ఫ్రెండ్స్ వెనుక కూడా పడ్డాయి కుక్కలు. భయపడుకుంటూ ఉంటాను కుక్కలకు. మెస్ కూడా కొంచెం గలీజ్గానే ఉంటుంది. డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేయలేరు అసలు. మొత్తం అక్కడ తిని వేసే కాడ కూడా డస్ట్బిన్స్ లేవు. చాలా చెండాలంగా ఉంది. అక్కడ వెళ్ళాలంటే గలీజ్ స్మెల్ ఉంటుంది. వాషింగ్ ఏరియా కూడా అసలు చాలా చెండాలంగా ఉంది. జిల్ల పురుగులు ఇవన్నీ అన్ని పక్కనే సార్ తిరుగుతుంటాయి. ఇక ఆ రైస్ పక్కన ఇంకా ఇంత ముందు కూడా రైస్లా సాంబార్లో కూడా 2-3 సార్లు జిల్ల పురుగులు ఇవి వచ్చినాయి. మరి ఇంత జరుగుతున్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు స్పందించలేదు? ఎందుకంటే వాతావరణం ఏమాత్రం మారట్లేదు కదా. అవును, చెప్పినాం, పట్టించుకోవట్లేరు. ఇంకా ఉండాల్సి వస్తుంది సార్ ఇంతే. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఇక అసలు పట్టించుకోవట్లేరు. వాష్రూమ్స్ అస్సలు బాగాలేదు. క్లీన్ ఉండరు అసలు. 2 డేస్కి ఒకసారి క్లీన్ అవుతాయి కావచ్చు. మేము తర్వాత ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఉంటున్నాయి. ఫస్ట్ అయితే ఇవి క్లీన్ కూడా లేదు. ఏది లేదు, 2 డేస్కి ఒకసారి చేసేవాళ్ళు. అడుగుతేనేమో మేము చేస్తున్నాం కదా డైలీ అనేవాళ్ళు. కానీ గలీ స్మెల్ వస్తుంది. వాష్రూమ్స్కి వెళ్దామంటేనే గలీ స్మెల్ ఉంటుండే. 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసేవాళ్ళు. మరి రూమ్లో ఇంత దుర్గంధంగా ఉండే అసలు వాస్తవానికి ఏంటంటే శానిటేషన్ డిపార్ట్మెంట్ ఒక్కటి కూడా దీంట్లో పనిచేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అమ్మా. ఇప్పుడు మరి ఎట్లా అసలు ఉంటున్నారు? మీరు అధికారులు కూడా దీని మీద పర్యవేక్షణ లేదమ్మా ఇక్కడ? వస్తారు, రిజిస్టర్ గారు వస్తారు, వచ్చి చూసి వెళ్ళిపోతారు. మాకు బాగుందని కాదు, మేడం కూడా చెప్పినాం. కంప్లైంట్ చేసిన తర్వాత మీరు కూడా కొంచెం నీట్గా ఉండాలని కూడా చెప్పినాం. అక్కడ
ఏరియాలో రైస్ కూడా పడేస్తారు, గర్ల్స్ కూడా పడేస్తారు, అది కూడా క్లీన్గా ఉంచుకోమని చెప్పి కొంచెం మారింది. ఒక్కసారి మనం చూస్తున్నాము ఇక్కడ షార్ట్ సర్క్యూట్ రావడంతో విద్యార్థులు కూడా వాళ్ళ సామాన్ అంతా పుస్తకాలు వాళ్ళ బట్టలు అవన్నీ తీసుకొని కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుండి ఖాళీ చేసి వాళ్ళు వేరే బ్లాక్ కూడా షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు 1, 2 కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు షార్ట్ సర్క్యూట్ ద్వారా బయటికి వస్తుంది, కానీ ఇప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి వెతలు మాత్రం చూడొచ్చు. మనం వాళ్ళ ఉన్నటువంటి సామాన్ కూడా అంతా సదురుకొని పోతున్నటువంటి ఆ పరిస్థితే కనిపిస్తుంది. వర్షాకాలంలో ఎక్కడంటే మహిళా విద్యార్థినులు ఉండాల్సినటువంటి పరిస్థితేనా ఇది అని చెప్పి ఇక్కడ మనం గమనించవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి పరిస్థితులతో పడుతున్నటువంటి ఇబ్బందులు మేము పడలేము అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపించింది. కాకపోతే ఏంటంటే దీనికి ప్రత్యామ్నాయ చర్యలు అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది, కానీ తీసుకోకపోవడం వల్ల చూడొచ్చు ఎక్కడ ఒక పద్ధతి అనేది లేకుండా వైర్లు కేబుల్స్ కూడా మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కానీ ఓపెన్గా కేబుల్ ఉండడము, ఒకవేళ వర్షము కూడా రావడంతో మొత్తం క్రాక్స్, ఆ బిల్డింగ్ కూడా మొత్తం పిల్లర్లు క్రాక్స్ ఇచ్చడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో షార్ట్ సర్క్యూట్ కూడా వైర్లు కూడా బయటనే తేలి ఉండడం వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ ఉన్నారని చెప్పొచ్చు. జస్ట్ వైర్లతోటి వేలాడదీస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అన్నీ ఓపెన్గా ఉన్నాయి. గతంలో కూడా గత సంవత్సరం కూడా కాకతీయ యూనివర్సిటీలోనే పైన వర్షాకాలంలోనే పెచ్చులూడి విద్యార్థులకు కూడా అనేక అంటే ఒక 4-5 విద్యార్థులు ప్రమాదం పడినటువంటి పరిస్థితి. అప్పుడే చెప్పాము ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రమాదకరంగా మారినటువంటి ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పి కూడా చెప్పినాము. అయినప్పటికీ కూడా దాని మీద దృష్టి పెట్టకపోవడాన్ని కూడా చాలా దారుణంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ ప్రతిదీ నీట్గా లేకపోవడాన్ని కూడా గమనించాల్సింది. విద్యార్థులు మాత్రం ఒక్కొక్కరిగా తమ రూమ్లకి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ పరిస్థితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము కొద్దిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే విద్య వైద్యము అనేది చాలా ఇంపార్టెంట్ విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళకు. అలాగే భోజనము, మంచి భోజనము పెట్టాలి, అలాగే మంచి విద్య అందించాల్సి ఉంటుంది, అలాగే మంచి వసతి సౌకర్యం కల్పించాల్సినటువంటి ఉంటుంది. కూడు, గుడ్డ, నీరు, నీడ ఇవన్నీ ముందుగా ఉండాలి. ఇవి ప్రాథమిక అవసరాలు. అట్లాంటప్పుడు విద్య మీద భరోసా ప్రభుత్వాలు ఎలా ఇస్తాయి అన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశంగా మారుతుంది. కాకతీయ యూనివర్సిటీ అంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత అత్యంత పెద్ద యూనివర్సిటీగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాకతీయ యూనివర్సిటీలో అరకొర వసతులలో ఉండలేక తాము బయటికి ప్రైవేటు యూనివర్సిటీలను ఆశ్రయిస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పులు చేసి కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం ముందుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది విద్యార్థులు కూడా ఖాళీ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితే చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ విద్యార్థులు ఆ గత అనుభవాలని మర్చిపోకముందే మళ్ళీ ఈ షార్ట్ సర్క్యూట్ అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి మనం చూడొచ్చు బయట కూడా ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. విద్యార్థులు బయటికి చెప్పుకోలేక, చెప్పిన సమస్యలు తీర్చేవారు ఎవరూ లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడు ఒక తాత్కాలికంగా చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే తప్ప వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీ ఏం చేస్తున్నానా? ఓకే. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే వాళ్ళు కొన్ని రిపేర్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హాస్టళ్లలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తుంటే వాళ్ళ ఇబ్బందులు కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడ బిల్డింగ్లు కూడా అనేక ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరున్నారనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే రిజిస్ట్రార్ను కూడా కలిసినటువంటి సందర్భం, అలాగే కాకతీయ యూనివర్సిటీలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, గతంలోనే బిల్డింగ్ పైకప్పులు కూలిపోయినటువంటి నేపథ్యంలో కొత్త బిల్డింగ్లకు షిఫ్ట్ చేస్తామని చెప్పి అన్నారు. అప్పుడు కూడా చేస్తున్నామని అన్ని ఏర్పాట్లు అన్నారు. కానీ ఇవి రిపీట్ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ మీద కూడా నిన్న విద్యార్థులు వెళ్ళి కొంత ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో రిజిస్ట్రార్ అలాగే యూనివర్సిటీ వీసీ గారు వీళ్ళందరూ వచ్చి అసలు జరిగినటువంటి పరిణామాలని కూడా అబ్జర్వ్ చేశారు. ఏం జరిగింది ఒక్కసారి మనం ఇక్కడ యాకూబ్ గారు ఉన్నారు, ఈ హాస్టల్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఒకసారి ఏం జరిగిందో సార్ చెప్పండి. ఏం జరిగింది అసలు, ఇంత ప్రమాదం ఎందుకు జరిగింది? రాత్రి 7:30కి సార్ ఇక్కడ ఉన్నాం. రాత్రి అప్పటికి మేము స్టార్ట్ అయింది. అంకుల్ అని చెప్పాను, ఉరికొచ్చినాం. ఈ పైకి కిందికి వస్తానండి వైర్, అది ఆ సదరికిలో వచ్చిన దాంట్లో ఇక పిల్లలు హీటర్లు పెట్టుడు ఉంటారు కదా, ఇక చలికాలం కాబట్టి హీటర్లు పెడతాను. ఇక నందరగలు వచ్చి హీట్ అయినాయి, హీట్ అయితే షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అంకుల్ అప్పుడు ఉరికొచ్చేసి నేను ఉరికొచ్చి ఎంబడే ఫీజులు వీకేసి అప్పుడు పిల్లలంతా బయటకు వచ్చేసి ఇక నాన్న ఒక 15 నిమిషాలు ఒక అర్ధగంట సేపు ఆగులు బిడ్డ కరెంటులో కూడా పిలిపించిన చేపిస్తాను అని చెప్పేసి చెప్పిన. అప్పటికి పిల్లలు ఆగులు బిడ్డ అంటే ఆగలే కావాలి, రోడ్డు మీకు వెళ్ళిపోయి అరే ఎందుకు వెళ్తున్నాం, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, మీకు ఎందుకు నాన్న అని చెప్పిన వరకు ఇక రోడ్డు మీకు వెళ్ళి రిజిస్టర్ సార్ వచ్చిండు, డైరెక్టర్ సార్ వచ్చిండు. రాత్రి వాళ్ళు కూడా చూశారు. చూసి నా రాత్రి
మళ్ళీ కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేశారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇది మళ్ళీ అసలు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటే బిల్డింగ్ కూడా చాలా పురాతన కాలంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ బిల్డింగ్లో అక్కడ శానిటేషన్ కూడా సరిగా లేకుండా ఇంత బిల్డింగ్ కూడా ఉరుస్తుంది, విద్యార్థులు ఉండేటువంటి పరిస్థితి లేదు. మరి అట్లాంటప్పుడు వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమైనా చూపిస్తారా? ఇప్పుడు అయితే షార్ట్ సర్క్యూట్ కొట్టిందని ఇప్పుడు చూపించారు. మరి అయితే వీళ్ళకి ఫస్ట్ వరకు మేము చేద్దామని చెప్పినాం. అందుకంటే అలా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది సార్, ఈ బ్లాక్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఫస్ట్ వన్ మేము చేసేస్తాం, మీరు ఈ ఎగ్జామ్స్ కూడా అప్పటికి మీరు అయిపోతుంది నాన్న, అయిపోయిన తర్వాత కంపల్సరీ మీకు అక్కడికి పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి మాట కూడా ఇచ్చినాం. కాబట్టి ఆ లోపల షార్ట్ సర్క్యూట్ అనేది అయిపోయింది. సరే అది కాలైంది, డ్రైనేజ్ పని అనేది మనం హాలిడేస్ ఇచ్చినాక చేద్దాంలే అనేసి మేము రాత్రి సార్ వాళ్ళు డిక్లేర్ చేసేసి అలా పంపించవలసి వచ్చింది. అట్లా అందరూ విద్యార్థులు సేఫ్గానే ఉన్నారు కదా? ఎవరికి ఇబ్బంది లేదు సార్. జరిగింది ఇక్కడ మీకు చూపెడతాను. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి చూసినటువంటి పరిస్థితులను ఒక్కసారి వారు అంటే ఓవర్లోడ్ అనేది ఇక్కడ ప్రధాన కారణంగా వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. కానీ ఏందైనా జరగాలని జరిగితే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో ప్రణాళికాబద్ధంగా ఉంటారు. కానీ ఆ జరిగినటువంటి పరిణామాల మీద కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పైకి ఇట్లా వైర్ ఇట్లా వచ్చేసి ఆరాధనకి వెళ్ళి మీటర్లకు వచ్చేసి జరిగింది. ఆ సందలు అయింది అన్నట్టు. పిల్లలకు రూమ్లకు కరెంటుకు సంబంధమే లేదు. పిల్లలకు రూమ్లకు ఇక్కడైనా సంబంధం ఉండదు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు ఇది ఎక్కడన్నది పిల్లలు ఎక్కడన్నారు జరిగింది అక్కడ సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి హాస్టల్ అన్నప్పుడు మీదే ఇన్ఛార్జ్, మీరు ఎక్కువ సీట్ రండి. అడ్డం పెట్టు చెత్త చెదారం అదంతా ఎందుకు ఉంది కదంతా? ఇప్పుడు చెత్త చెదారం ఇవన్నీ ఇక్కడ ఉండొద్దు కదా? అంత పిల్లలు కాల్ చేస్తారు కదా, రూమ్లోనే ఊడ్చోళ్ళమ్మా అని చెప్పేసి అన్నమాట. అన్నీ ఇక ఊడ్చుకుంటా వీళ్ళ దగ్గర ఇట్లా కుప్పలు చేసుకుంటారు అన్నట్టు. ఒక్కసారి తీసుకెళ్ళి కాల పెట్టుకుంటారు ఇక వీళ్ళు. అట్లా ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపించింది. కాకపోతే వాళ్ళని ఇక్కడ నుండి ఈ బ్లాక్ తరలించినట్టుగా తెలుస్తుంది. ఇది ఏ బ్లాక్ అంటే ఏ బ్లాక్ నుండి ఈ బ్లాక్ కూడా తరలించారు. ఇది అయితే ఏదైనా సరే కొంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. ఇక్కడ ఓవర్లోడ్ వల్ల ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కూడా జరిగిందని చెప్పి అంటున్నారు. విద్యార్థులు మాత్రం ఒక రకమైనటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కాకతీయ యూనివర్సిటీ. విద్యార్థులు మాత్రం ఇక్కడ శానిటేషన్ కూడా సరిగా లేదు, అలాగే కుక్కల బెడద కూడా ఉందని చెప్పి అంటున్నారు. అన్న ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ కుక్కలు కూడా చాలా ఉంటున్నాయని చెప్పి అంటున్నారు. మరి వాటి మీద ఎందుకు మీరు బయటికి పంపిస్తలేదు? కుక్కలు మొన్ననే పట్టించినాం సార్, 14 కుక్కలు పట్టించినాం. 14 కుక్కలా? మరి 14 అయ్యేదాకా ఏం చేస్తున్నారు? ఇంట్లో 14 కుక్కలు ఉండేదాకా బయట నుంచి వస్తున్నాయి సార్. పిల్లలు మనకు డైనింగ్ హాల్ అనేది సక్కర్లేదు, అన్నాలు తీసుకొస్తారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కుక్కలనే రావా సార్? అంటే వీళ్ళు విద్యార్థులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారా? చూడండి మీరే బ్లాక్ డస్ట్బిన్లు లేకపోవడం వల్లనే బయట వేస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా. అంటే పెట్టక అంకులను వాళ్ళే అంటారు, కుక్కలు పెట్టుకుంటేనే అంకులను వాళ్ళే అంటారు. మేము ఆ డస్ట్బిన్ అనేది అక్కడ మూలకి పెట్టినాం సార్. అన్నం తిన్నానంటే ఆ మూలకి వేయాలి, అక్కడ ప్లేట్ పట్టుకొని వీళ్ళు పిల్లలు రావాలి. వీళ్ళు అట్లా వస్తలేరు, అన్నాలు పట్టుకొని రూమ్లకి వస్తున్నారు. కిటికీలోకి వెళ్ళి బయటకు వేసుడు, లేదా ఆ బాత్రూంలోకి వెళ్ళి బయటకు వేసుడు. అన్నం తిన్నప్పుడు అన్నం దొరుకుతుందని ఎవరైనా వస్తారు సార్. నాకు ఇలా బిర్యానీ పెడతానే మీరు రారా అన్న, రా అన్న ఒక బిర్యానీ తిన్నాడు రారా, అవి కూడా అంతే. ఇక్కడ రెండు వైపులా అంటే విద్యార్థులు కూడా కొన్ని కుక్కల విషయంలో కూడా వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తున్నారు. హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో తినకుండా రూమ్లోకి రావడం అంటే అక్కడ కూడా సరిగా ఫెసిలిటీస్ లేవని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. హాస్టల్లో ఉండలేనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఒకసారి మనం హాస్టల్కి కూడా వెళ్దాము, హాస్టల్ ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ హాస్టళ్లలో ఉండేటువంటి పరిస్థితులు లేవని చెప్పి అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.